ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్నే వాడుతున్నారు. క్యూఆర్ కోడ్ అంటే అర్థం క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అర్థం. దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. అసలు అందులో ఏముంటుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్లో 1994లో కనుగొన్నారు. ఇందులో చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యూల్స్ అంటారు. ఇందులో డేటా స్టోర్ అవుతుంది. ఇది 2 డైమెన్షన్లో ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్లో URL, కాంటాక్ట్ డీటెయిల్స్, టెక్స్ట్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందవచ్చు. దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. సాధారణంగా డబ్బు లావాదేవీలు చేయడానికి వీటిని అధికంగా వాడుతున్నారు. కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్ ను పొజిషన్ లో ఉంచడానికి సహాయపడతాయి. క్యూఆర్ కోడ్ లోని అలైన్మెంట్ ప్యాటర్న్, టైమింగ్ ప్యాటర్న్, అందులోని డేటా ఏంటని ఆ డేటాను ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది. ఈ కోడ్ లోని 30% భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులోని డేటాను తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ ను ఎవరైనా జనరేట్ చేయొచ్చు. కానీ ఈ క్యూఆర్ కోడ్ లోని డేటా అంత సురక్షితం కాదట. ఇది అందరికీ విజిబుల్ గా ఉంటుంది. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇందులో డేటా ఉంచడం అంత సురక్షితం